ఇది కాంగ్రెస్ ప్రవచిత రాజ్యాంగ రక్షణ, మేడిపండు ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయ యాత్రల సూక్తి ముక్తావళి మాటున సంవిధాన్ కి సంహారం అని చెప్పేసి కూడా ప్రజాస్వామ్యమా వర్ధిల్లు అని చెప్పేసి ఇది ప్రజాస్వామ్యం మీద ఒక వాయిస్. ఎంత ఘోరం అంటే ఇది మన కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా అధికార దుర్వినియోగం ఏమైనా ఉన్నదా? అసలు ఒక మాట మేము సూటి అడుగుతాము, తెలంగాణ ప్రజల తరపు నుంచి మేము అడుగుతున్నాం, మా ఛానల్ నుంచి అడుగుతున్నాము. నిజంగా చెప్పండి గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే తెలంగాణ సమాజంలో చాలా మటుకు అందరు గౌరవం ఉన్నారు. మీరు ఒక స్పీకర్ స్థాయిలో, ఒక స్పీకర్ హోదాలో మీరు ఉన్నారు. అక్కడ 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకోమని, అది కూడా సుప్రీంకోర్టు గట్టిగా ఫోర్స్ చేస్తే తప్పదు అన్న పరిస్థితులలో మీరు ఆ తీర్పిచ్చి 5గురిపై అనర్హత వేటు అవసరం లేదండి. ఆ 5గురిపై అనర్హత వేటు అవసరం లేదు. ఆ 5గురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి కూడా గడ్డం ప్రసాద్ గారికి సంబంధించిన ట్రిబ్యునల్ చెప్పిన తీర్పు. నిజంగా చెప్పండి గడ్డం ప్రసాద్ అన్న, అసలు మీకు ఈ 5గురు ఎవరైతే జంప్ అయ్యారో కాంగ్రెస్ లకి, అసలు వాళ్ళ వీడియోలు వాళ్ళ ఫోటోలు మీకు కళ్ళకు కనబడలేవా? అసలు మీకు కనబడతలేవా? మీకు కనబడకపోతే చెప్పండి, మీ ఫోన్ నంబర్ మాకు పంపిస్తే మేము మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఎవరైతే ఈ 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి దగ్గర, మేము కాంగ్రెస్ లో చేరిన మనం మాట్లాడిన వీడియో క్లిప్లు ఉన్నాయి. అధికారిక పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలు ఉన్నాయి. ఇన్ని ఘనం ఉండగా కూడా ఏంది అసలు మీ పరిస్థితి? ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా అధికార దుర్వినియోగం చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా?